అమాస ఉపేందర్, మధ్యరాల విలేజ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఈ ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ప్రజాపాలనలో చాలా మంచిగా పనులు జరుగుతున్నాయి. 6 గ్యారంటీలు కూడా మంచిగా ముందస్తుకు తీసుకెళ్ళి అందరికీ పనిచేయడం దాంట్లో ముందస్తుగా ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇప్పుడు ప్రజాపాలనలో ప్రతి గ్రామానికి, విలేజ్కి అధికారులే వచ్చి పనిచేయడం జరుగుతుంది. గతం ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో దరఖాస్తులు పెట్టుకోవాలన్నా రేషన్ కార్డులు కానీ, సీసీ రోడ్లకు కానీ దేనికి కూడా మా విలేజ్లో అసలు పనులు జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఈ మీ సేవలో దరఖాస్తులు పెట్టుకోవాలంటే మీ సేవ చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ, లోకల్ లీడర్ల చుట్టూ తిరిగి రేషన్ కార్డు 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా రాలేదు. నిరుపేదలకు పింఛన్లు రాలేదు. మళ్ళీ వాళ్ళ ఎమ్మటి తిరిగి మాకు ఛార్జీలు ఈ అప్లికేషన్లు పెట్టుకుంటే బొచ్చే డబ్బులు అయిపోయినాయి. దానివల్ల అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో గవర్నమెంట్ ఉంటుంది, మంచిగా పనులు చేస్తుంది. 6 గ్యారంటీల్లో కూడా అన్నీ అన్నట్టు మాట ప్రకారం 6 గ్యారంటీలు అన్నీ అమల్లోకి తీసుకొస్తాం. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాం. ఆల్రెడీ అర్థమైపోయింది అందరికీ. ప్రజల్లో ఆల్రెడీ గ్యారంటీలు పెట్టినప్పుడు ప్రజల్లో గ్రామానికి వచ్చి పనిచేస్తున్నాం. తప్పకుండా అందరికీ 6 గ్యారంటీలు అందుతాయి. ప్రజల కోసం పనిచేస్తాం. మా గవర్నమెంట్ ఖచ్చితంగా అందరికీ మంచిగా పనిచేస్తుందని కోరుకుంటున్నాం.